ఇది కూడా చాలా ఇంపార్టెంట్. బూట్ స్ట్రాప్ ఎయిర్ ఎవాపరేటివ్ కూలింగ్ సిస్టమ్. సో నేను ఎయిర్ కూలింగ్ సిస్టమ్ చెప్పాను, సింపుల్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్. తర్వాత సింపుల్ ఎవాపరేటివ్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ చెప్పాను. తర్వాత బూట్ స్ట్రాప్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ చెప్పాను. దాని తర్వాత నాలుగోది బూట్ స్ట్రాప్ ఎవాపరేటివ్ కూలింగ్ సిస్టమ్. నేను ఫస్ట్ దాంట్లో చిన్న చిన్న మోడిఫికేషన్ చేసుకుంటూ వచ్చేసాను అన్నమాట. సింపుల్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్కి ఎవాపరేటర్ యాడ్ చేస్తే సింపుల్ ఎవాపరేటివ్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ అయింది. తర్వాత ఎవాపరేటర్ చేసి 2 హీట్ ఎక్స్చేంజర్ యూజ్ చేస్తే నాకేమైంది, బూట్ స్ట్రాప్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ అయింది. ఆ బూట్ స్ట్రాప్కి మళ్ళీ ఇంకో 2 హీట్ ఎక్స్చేంజర్స్ ఉన్నాయి, మళ్ళీ ఇంకొక ఎవాపరేటర్ యాడ్ చేస్తే బూట్ స్ట్రాప్ ఎవాపరేటివ్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ అవుతుంది అనమాట. అంటే ఇది ఎక్స్ట్రా వచ్చింది, ఎవాపరేటర్ అనేది ఎక్స్ట్రా వచ్చింది అంతే. సో నేను ప్రాసెస్ అంతా చెప్పాను. సో మళ్ళీ ఇంకోసారి చెప్తాను, చూడండి ఒకసారి. స్టార్టింగ్ నుంచి చెప్పి వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం యాడ్ అవుతాను అన్నమాట మీరు చేయగలరు. ఫస్ట్ యాంబియంట్ ఎయిర్, తర్వాత ర్యామింగ్ ఎంటర్ అవుతుంది. ర్యామ్ కాస్త మెయిన్ కంప్రెస్ అవుతుంది. మెయిన్ కంప్రెస్ అయిన తర్వాత కొంతమో హీట్ ఎక్స్చేంజ్, దట్ ఇస్ కంబషన్ చాంబర్ గ్యాస్ టర్బైన్ వెళ్ళేసి కొంతమో హీట్ ఎక్స్చేంజర్లోకి వస్తుంది. కంబషన్లో చాంబర్లోకి వెళ్ళి కంబషన్ అయ్యి టర్బైన్ రన్ చేస్తుంది. ఈ కంబషన్ ద్వారా వచ్చిన టర్బైన్ ఏదైతే పవర్ ఉందో ఆ పవర్ మెయిన్ కంప్రెసర్ రన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏదైతే మిగిలిన అమౌంట్ అంటే క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ ఏదైతే వచ్చిందో దీని ద్వారా ఫస్ట్ హీట్ ఎక్స్చేంజర్లో నుంచి వెళ్తుంది అన్నమాట. ఇది ఫస్ట్ హీట్ ఎక్స్చేంజర్లో వెళ్ళినప్పుడు ఈ ర్యామ్ ఏదైతే మీద బ్లో అవుతుంది, ఈ బ్లో అవడం వల్ల ఏమంటే ఈ ఎయిర్ అంతా కూడా కూల్ అవుతుంది. ఒకటి కొంత కూల్ అయ్యి సెకండ్ కంప్రెసర్లోకి వెళ్తుంది. సెకండ్ కంప్రెసర్లో మళ్ళీ కంప్రెస్ అవుతాయి కూల్ అయ్యి, ఓకేనా. కంప్రెస్ అయ్యి మళ్ళీ కంప్రెస్ అయ్యి సెకండ్ హీట్ ఎక్స్చేంజర్లో వెళ్తుంది. సెకండ్ హీట్ ఎక్స్చేంజర్లో కూడా సో మళ్ళీ కొంత కూల్ అవుతుంది. మళ్ళీ కూల్ అయ్యి త్రూ ర్యామ్ లేయర్, ఈ ర్యామ్ లేయర్ ద్వారానే ర్యామ్ లేయర్ ఏమవుతుందంటే దాని మీద బ్లో చేస్తాం అన్నమాట. బ్లో చేయడం వల్ల ఏంటంటే ఆ టెంపరేచర్ అనేది డౌన్ అవుతుంది కాంపోనెంట్. అదే ఏదైతే ఎయిర్ ఫ్లో ఉందో ఈ కాయిల్లో ఆ ఎయిర్ అనేది కొంత కూల్ అవుతుంది. కూల్ అయ్యి నెక్స్ట్ ఎవాపరేటివ్ సిస్టంలోకి ఎంటర్ అవుతుంది, ఓకే. ఎవాపరేటర్లోకి ఎంటర్ అవుతుంది. ఈ ఎవాపరేటర్లో మళ్ళీ కొంత కూల్ అవుతుంది, ఓకేనా. సో ఇక్కడ రిఫ్రిజిరెంట్ ఉంటుంది అనమాట. ఎవాపరేటర్ అంటే ఏంటి, అందులో ఒక రిఫ్రిజిరెంట్ ఉండేది. ఆ రిఫ్రిజిరెంట్ ఏదైతే ఎవాపరెంట్ ఉంటుంది, ఎవాపరేటర్లో ఎవాపరెంట్ ఉంటుంది. రిఫ్రిజిరెంట్ అని ఎయిర్ ఇక్కడ. దీని యొక్క టెంపరేచర్ కన్నా రిఫ్రిజిరెంట్ యొక్క టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుంది, లెవెల్ హీట్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఆటోమేటిక్గా సో ఇందులో ఉన్న హీట్ని రిసీవ్ చేసుకుని ఎవాపరేట్ అయిపోతుంది, ఓకేనా. ఈ ఎవాపరేట్ ఫ్లైట్ మీద డిపెండ్ అవుతుంది, ఫ్లైట్ యొక్క టైమింగ్స్ డిపెండ్ అవుతుంది ఎవాపరేట్ ఎంత ఉండాలి అనేది, ఓకే. నెక్స్ట్ ఇది కొంత కూల్ అవుతుంది ఎవాపరేటర్లో కూల్ అయింది, మళ్ళీ కూలింగ్ టర్బైన్స్లోకి వెళ్తుంది అన్నమాట. ఇది కూలింగ్ టర్బైన్ అంటారు. టర్బైన్ నుంచి మళ్ళీ క్యాబిన్లోకి ఎంటర్ అవుతుంది అన్నమాట. క్యాబిన్ అంటే పాసింజర్లు ఏదైతే ఉన్నారో అందులోకి ఎంటర్ అయిపోతుంది అన్నమాట. కూలింగ్ అంటే ఇక్కడ మన క్యాబిన్. సో మనకు కావాల్సిన ఏంటి, క్యాబిన్లోనే కదా కావాల్సింది, క్యాబిన్లోకి ఎంటర్ అవుతుంది, ఓకే. ఇది ప్రాసెస్, ఓకే. నాకు ఐడియా వచ్చిందా. ఇక్కడ ఎవాపరేట్ ఏదైతే యూజ్ చేస్తామో అది ఏ టైమింగ్స్ ఉంటుంది. ఫ్లైట్ ఫర్ ఎగ్జాంపుల్ 1 అవర్ నడుస్తున్నాం అనుకోండి, 1 అవర్ తగ్గట్టు రిఫ్రిజిరెంట్ వేయాల్సింది ఇందులో. అది త్రూ అట్మాస్ఫియర్లోకి ఎస్కేప్ అయిపోద్ది ఆ రిఫ్రిజిరెంట్. ఈ టెంపరేచర్ రిసీవ్ చేసుకుని లిక్విడ్ కింద దట్ ఈస్ వేపర్ కింద కన్వర్ట్ అయిపోయి అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట, ఓకేనా. ఇది ఎవాపరేట్ యొక్క మేజర్ అడ్వాంటేజెస్. సో అంటే ఫర్దర్గా హీట్ ఇక్కడ రిమూవ్ అవుతుంది, ఇక్కడ హీట్ రిమూవ్ అవుతుంది, ఇక్కడ హీట్ రిమూవ్ అవుతుంది, ఇక్కడ హీట్ రిమూవ్ అవుతుంది. ఇలా 4 ప్రాసెస్ రిమూవ్ అయినప్పటికీ ఇది బాగా ఎఫిషియన్సీ అంటే ఇంక్రీజ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద రిఫ్రిజిరేషన్. సో ఇలాగ 2-3 హీట్ ఎక్స్చేంజర్ యూజ్ చేయడం, 2 ఎక్స్చేంజర్ యూజ్ చేసి ఎవాపరేటర్ యూజ్ చేయడం జరిగింది అన్నమాట. చూడండి ఒకసారి. ఫస్ట్ ప్రాసెస్ 1 to 2 is random process, ఓకేనా. తెలిసిందే. 2 to 3 అనే
1 to 2 is isentropic, 1 to 2 dash is actual process, 2 dash to 3 dash main component. ఆల్రెడీ చెప్పాను, అందుకనే కొంచెం లెంతీగా కాకుండా షార్ట్గా చెప్తాను అన్నమాట. 2 dash to 3 dash is actual, sorry, isentropic, ideal. So 2 dash to 3 dash actual. Next first heat exchanger ఇది కొంత డౌన్ అవుతుంది టెంపరేచర్, దట్ ఈస్ 3 to 4, 3 to 4, 4 to 5 మళ్ళీ టర్బైన్. ఓకే, మళ్ళీ కొంత హీట్ అనేది రైజ్ అయింది ఎవాపరేటర్లో. సో 5 to, ఓకేనా, నెక్స్ట్ సెకండ్ హీట్ ఎక్స్చేంజర్ ఉంది ఎక్కడ, 5 to 5 dash, 5 డబల్ డాష్ అనుకుంటున్నాను, 5 to 5 డబల్ డాష్ నేను సెకండ్ హీట్ ఎక్స్చేంజర్ అనుకుంటాను. దట్ ఈస్ ఓకే 5 డబల్ డాష్. అర్థమైందా? ఫస్ట్ హీట్ ఎక్స్చేంజర్ ఇక్కడ ఉంది, సెకండ్ హీట్ ఎక్స్చేంజర్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇది H2 హీట్ ఎక్స్చేంజర్ 2. నెక్స్ట్ ఎవాపరేటర్. ఓకే, నెక్స్ట్ 6. ఓకే, ఇది యాంబియంట్ ప్రెషర్తో కోయిన్సైడ్ అయిపోతుంది అన్నమాట. ఇది సారీ క్యాబిన్ ప్రెషర్, ఇది క్యాబిన్ ప్రెషర్ లైన్. ఓకేనా, క్యాబిన్ ప్రెషర్. సో నేను ఇక్కడ సెపరేట్ రాస్తాను, సో మీకు అక్కడ. సో ఇది ఎంతవరకు డౌన్ అవుతుంది, డైరెక్ట్గా 6 to, సో 5 dash to 6, 5 dash to 6 సెకండ్ ఎవాపరేటర్. ఓకేనా, 6 to 5 dash to 6, 6 to 7, 6 to 7 existing temperature for the cooling turbine. సో నేను అందుకని డైరెక్ట్గా చేసాను, ఇది 7. నేను యాక్చువల్గా ఇది సరే, అదే ఇది ఐడియల్, ఇది యాక్చువల్ అన్నమాట 7. ఓకే, క్యాబిన్ టెంపరేచర్ మిడిల్లో ఉంటుంది. ఇది ఎంత ఉంటుంది అనేది ఎవరికి తెలియదు, చెప్తాను అది ఎంత ఉంటుంది అనేది. దట్ ఈస్ ప్రాబ్లం చెప్పినప్పుడు ప్రాబ్లం ఇచ్చిన దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, 8. సో సేమ్ ప్రాసెస్, ఇది క్యాబిన్ ప్రెషర్ లైన్ అన్నమాట. దీన్ని అంటారు క్యాబిన్ ప్రెషర్ లైన్. ఓకే, నేను ఒకదానికొకటి చాలా క్లియర్గా చెప్పాను. 1 to 2 is 1 to 1 అనేది యాంబియంట్ ఏరియా టెంపరేచర్. ఫస్ట్ టెంపరేచర్ యాంబియంట్ ఏదో అట్మాస్ఫియర్ నుంచి ఇక్కడ తీసుకుంటారు, అందుకని యాంబియంట్ ప్రెషర్ అన్నాను. 1 to 2 is ramming process. 1 to 2 is ramming process. That is isentropic ramming process, constant entropy. So next ఇది ఐడియల్ లైన్, ఇది యాక్చువల్ లైన్. 2 dash వచ్చింది, 2 dash నుంచి మళ్ళీ సో యాక్చువల్ నుంచి తీసుకోవాలి. 2 dash నుంచి మళ్ళీ మెయిన్ కంప్రెసర్. సో ఇది 2 to 3 మెయిన్ కంప్రెసర్ కాబట్టి, సో మెయిన్ కంప్రెసర్ ప్రెషర్ ఇది. ఓకేనా, మెయిన్ కంప్రెసర్ ప్రెషర్ లైన్ ఇది. ఓకే, ఇది లైన్ అయిన తర్వాత ఇది హీట్ ఎక్స్చేంజర్ 1లోకి వచ్చింది. ఓకే, హీట్ ఎక్స్చేంజర్ 1 కొంత టెంపరేచర్ డౌన్ అవుతుంది, దట్ ఈస్ 3 to 4. 3 to 4 ఫస్ట్ హీట్ ఎక్స్చేంజర్, సో డౌన్ అయింది. నెక్స్ట్ 4 to 5 dash 4 to 5 టర్బైన్ కాబట్టి ప్రెషర్ ఏమైంది, ఇంకో ప్రెషర్ లైన్లోకి వెళ్ళిపోయింది. ఓకే, ప్రెషర్ ఇంక్రీజ్ అయిందా లేదా, 5 dash. నెక్స్ట్ 5 dash నుంచి దట్ ఈస్ ఇది ఐసెంట్రోపిక్, సారీ ఐడియల్లో ఇది 4 to 5 dash యాక్చువల్. సో ఇది సెకండ్, ఈ లైన్ ఏమంటారంటే సెకండ్, సో నేను రాస్తాను ఇక్కడ సెకండ్ కంప్రెసర్ ప్రెషర్ లైన్. ఓకే, ఒకదానికుంటే రాయండి, సెకండ్ కంప్రెసర్ ప్రెషర్ లైన్. ఓకే, సో రైజ్ అయింది 5 dash. నెక్స్ట్ 5 dash నుంచి 5 డబల్ డాష్కి సెకండ్ హీట్ ఎక్స్చేంజర్, అంటే 5 to 5 డబల్ డాష్ సెకండ్ హీట్ ఎక్స్చేంజర్. దట్ ఈస్ నెక్స్ట్
అలాగే 5 డాష్ డబుల్ డాష్ నుంచి 6కి ఎవాపరేటర్, ఓకేనా. 6 నుంచి 7కి దట్ ఈస్ కూలింగ్ టర్బైన్. 7 డాష్ టు 8 మనకి దట్ ఈస్ 8 ఈస్ క్యాబిన్ టెంపరేచర్, 7 డాష్ ఈస్ కూలింగ్ టర్బైన్ యొక్క టెంపరేచర్, ఎగ్జిస్టింగ్ టెంపరేచర్, వీటి యొక్క డిఫరెన్స్ రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్, ఓకేనా. ఇప్పుడు ప్రెజర్ వర్క్ డన్ ఏమవుతుంది కంప్రెసర్లో T3 MACP ఇంటూ T3 డాష్ మైనస్ T2 డాష్ అవుతుంది, ఓకే రాస్తున్నాను. అలాగే హీట్ ఎక్స్చేంజర్ వర్క్ ఏమవుతుంది MACP ఇంటూ T3 డాష్ మైనస్ T4 అవుతుంది. అలాగే మెయిన్ కంప్రెసర్ 2 యొక్క వర్క్ ఏమవుతుంది T5 డాష్ MACP ఇంటూ 5 డాష్ టు 5 డాష్ మైనస్ 4 అవుతుంది. అలాగే హీట్ ఎక్స్చేంజర్ 2 వర్క్ ఏమవుతుంది 5 డాష్ టు MACP ఇంటూ 5 డాష్ టు 5 డాష్ మైనస్ 5 డబల్ డాష్ T5 డాష్ మైనస్ 5 డబల్ డాష్. ఇలా వర్క్ ఇచ్చుకుంటూ వస్తాం అన్నమాట. సో చూపిస్తాను అవన్నీ మీకు సెపరేట్గా, ఓకేనా. సో కనిపిస్తుంది అందరికీ, గుర్తుపెట్టుకోండి, అది పక్కన డ్రా చేసుకోండి. నేను ఇప్పుడు ఇవన్నీ రాస్తాను, ప్రాబ్లమ్స్ అన్నీ రాస్తాను, దట్ ఈస్ అడిగే క్వశ్చన్స్ అన్నీ రాస్తాను నేను, ఓకేనా. క్యాబిన్ యొక్క టెంపరేచర్ ఇది 8, గుర్తుపెట్టుకోండి. క్యాబిన్ యొక్క టెంపరేచర్ 8. చూడండి ఒకసారి నేను రాసే ఈక్వేషన్స్ అన్నీ మీకు చాలా 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 ఇంపార్టెంట్ సబ్జెక్ట్ పాయింట్. చూడండి ఒకసారి. ఫస్ట్ది కంప్రెసర్ వర్క్. Compressor work, that is WC. So main compressor right. So main compressor రెండు కంప్రెసర్లు ఉన్నాయి కాబట్టి సో వాడు ఏదైనా అవ్వచ్చు క్వశ్చన్. ఫస్ట్ది మెయిన్ కంప్రెసర్ వర్క్, that is WC1 అనుకున్నాం. WC1 is equal to ఎక్కడ జరుగుతుంది 2 to 3 ప్రాసెస్ కాబట్టి MACP ఇంటూ యాక్చువల్ డ్రాయింగ్, దట్ ఈస్ T3 డాష్ మైనస్ T2 డాష్, ఓకే. ఐడియల్ కాకుండా నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ నెంబర్ 1 ఇది, ఓకే. నెక్స్ట్ అంటే వాట్ ఈస్ ద మనం అడగవచ్చు, వాట్ ఈస్ ద మేజర్ కంప్రెసర్, దట్ ఈస్ వాట్ ఈస్ ద వర్క్ ఈస్ గివెన్ టు ద కంప్రెసర్ 1 అని అనవచ్చు. సో మనకు ఆ టెంపరేచర్ ఇచ్చేస్తారు, స్పెసిఫిక్ హీట్ ఇచ్చేస్తారు, మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అంటే ఎంతవరకు మెయిన్ కంప్రెసర్కి మనం వర్క్ ఇస్తున్నాం అని అడగచ్చు. రన్ అవ్వడానికి ఎంత వర్క్ ఇస్తే ఎంత రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ వస్తుంది అని కూడా అడగచ్చు. అవన్నీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను. నెక్స్ట్ సెకండ్ది హీట్ ఎక్స్చేంజర్ 1. సో హీట్ ఎక్స్చేంజర్ 1 అలా రాయొచ్చు. దట్ ఈస్ హీట్ రియాక్షన్ జరిగింది కాబట్టి HR1 రెండు ఉన్నాయి కాబట్టి హీట్ రియాక్షన్లో నేను HR1 రాసుకున్నా. ఇట్ ఈజ్ ఈక్వల్ ఎలా రాయొచ్చు MACP ఇంటూ T3 డాష్ మైనస్ T4. It is equation number 2. Next third equation. Second, that is second heat exchanger. Okay, now second heat exchanger. So that is second compressor work, that is WC2. All right, that is WC2 is equal to MACP into so main secondary compressor T5 dash minus T4. So now
మీరు దగ్గర పెట్టుకోండి ఈ ప్రాబ్లం చెప్పినప్పుడు. ఓకేనా? fourth process after second compression, second heat exchanger. Two. Okay? That is QR. Heat exchanger is QR2 on. It is equal to MA CP into T5 dash minus T5 dash minus T5 double dash. Okay? It is equation number 4. ఏదైనా అవ్వచ్చు, అందుకే నేను ఇవన్నీ చేయడానికి ఇవన్నీ రాయడానికి నాకు కారణం. నెక్స్ట్ ఫిఫ్త్ది, ఈ సెకండ్ హీట్ ఎక్స్చేంజ్ అయిన తర్వాత ఎవాపరేటర్. ఓకేనా? ఎవాపరేటర్ ఇది కూడా హీట్ రిజెక్షన్ జరిగింది, అందుకే ఎవాపరేటర్ ప్రాసెస్ ఇది కూడా హీట్ రియాక్షన్ జరుగుతుంది. HR3 అనుకున్నాను. HR3 so evaporator heat removal, it is equal to HR3, it is equal to MA CP into evaporator temperature, that is T5 double dash minus T6. Okay? Next, that is it is equation number 5. Next, 6th. So second heat, that is అయిపోయిన తర్వాత సెకండ్, that is 6 ఎవాపరేటర్ అయిన తర్వాత ఇంకోటి ఉన్నది కూలింగ్ టర్బైన్. ఓకేనా? సో కూలింగ్ టర్బైన్ వర్క్, అంటే వర్క్ ఈస్ గివెన్ బై ద కూలింగ్ టర్బైన్, that is WT అనుకోండి. That is WT is equal to MA CP into LRH T6 minus cooling turbine T6 minus T7 dash. Okay, it is equation number 6. Next, 7th, refrigerating effect చాలా important. Refrigerating effect. Refrigerating effect, it is denoted by R/C. It is equal to ఎక్కడ జరుగుతుంది refrigerating effect ambient temperature కి existing of the cooling turbine గుర్తుపెట్టుకోండి. అంటే టెంపరేచర్ తెలుసు, MA CP into T8 minus T7 dash. Okay? ఇక్కడ where T8 is temperature of cabin temperature. Temperature of the cabin and also cabin temperature. Okay? ఇక్కడ T7 dash exit cooling temperature, cooling turbine temperature. ఓకే, ఒకదానికొకటి 7 ఈక్వేషన్స్ చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా? చాలా 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 ఇంపార్టెంట్ ఈ 7 ఈక్వేషన్స్. నెక్స్ట్, మాస్ ఆఫ్ ఎయిర్ రిక్వైర్ అంటే ఎంత ఎయిర్ కావాలి టు రన్ ద ప్లాంట్, టు రన్ ద యూనిట్ ఆర్ ప్లాంట్. ఇట్ ఈస్ ఈక్వల్ ఎలా ఫైండ్ అవుట్ అంటే ఎంత ఎయిర్ కావాలి ప్లాంట్ రన్ చేయడానికి అనేది. ఓకేనా? దట్ ఈస్ MA, ఇట్ ఈస్ ఈక్వల్ టు 210 అంటే కెపాసిటీ బై, అంటే ఎంత కెపాసిటీ ఉంటే అంతే. MA CP మనకు కావాల్సిన రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్, దట్ ఈస్ T8 మైనస్ T7 డాష్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా 8. నెక్స్ట్ 9,
కనిపిస్తుంది అందరికీ? ఓకే. 9 ఏం కావాలి? పవర్ రిక్వైర్డ్ టు డ్రైవ్ ద యూనిట్. పవర్ రిక్వైర్డ్ టు డ్రైవ్ ద యూనిట్. అంటే ఎంత పవర్ కావాలి యూనిట్ రన్ చేయడానికి. ఓకే. సో దీన్ని ఎలా చేస్తున్నా? కంప్రెసర్ వరకే. ఓకేనా? MA CP into T3 dash minus T2 dash whole by 60 వేస్తే సో మనకి కిలో జౌల్ పర్ సెకండ్స్లో పవర్ వచ్చేస్తుంది అన్నమాట. ఓకే. అంటే రన్ చేయడానికి యూనిట్ పర్టికులర్ మాస్ కెపాసిటీ ఉన్న ఒక సిస్టమ్కి ఎంత పవర్, ఒక యూనిట్కి ఎంత పవర్ కావాలి అనేది కూడా చెప్పేస్తాం అన్నమాట. వాటి యొక్క కంప్రెషన్ రేషియో బట్టి పవర్ రిక్వైర్మెంట్ ఉంటుంది, దాని దగ్గర రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఇట్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 9. సో ఏదైనా అవ్వచ్చు. 10 చాలా చాలా ఇంపార్టెంట్. COP is equal to 210 Q divided by refrigerating effect, that is MA CP T8 minus T7. ఓకే. సో ఒకటికి 10 సార్లు చేయండి ఇది. ఓకేనా? సో చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు ఇది. అర్థమైంది? చాలా చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? చేయకపోతే రాదు. T3 డాష్ మైనస్ T2 డాష్. ఓకేనా? కనిపిస్తుంది. చాలా 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 ఇంపార్టెంట్. T8 డాష్ T8 కాదు, T3 డాష్ మైనస్ T2 డాష్. ఒకటికి 10 సార్లు చేయండి. ఇక్కడ T8 ఈజ్ క్యాబిన్ టెంపరేచర్. గుర్తుపెట్టుకోండి, క్యాబిన్ టెంపరేచర్ కన్నా ఆఫ్టర్ ఎన్ని ప్రాసెస్ చేసిన తర్వాత ఎగ్జిస్టింగ్ టెంపరేచర్, ఎయిర్ యొక్క టెంపరేచర్ చాలా తక్కువ ఉండాలి. క్యాబిన్ టెంపరేచర్. ఈ ప్రాసెస్ అన్నీ అవగా వచ్చే టెంపరేచర్ ఏంటి? T7 డాష్ అన్నమాట. అంటే కూలింగ్ ఎగ్జిట్ కూలింగ్ టర్బైన్ టెంపరేచర్. కూలింగ్ టర్బైన్ టెంపరేచర్. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా? ఒకటికి 10 సార్లు చేయండి. నేను రిపీటెడ్గా చెప్తున్నాను, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. రిపీటెడ్గా అంటే ప్రాక్టీస్ చేయండి అని చెప్పింది. సో ఏ ఒక్కటి మిస్ అయినా కానీ మనకి అనాలిసిస్లో రాంగ్ వచ్చేసింది అన్నమాట. పవర్ రిక్వైర్మెంట్ అంత రాదు, COP అంత రాదు. సో ఒకదాని ఒకటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు T2 తెలియదు సార్, T1 మాత్రం ఇచ్చాడు, T2 తెలియదు అంటే ఐసెంట్రోపిక్ కంప్రెషన్ ప్రాసెస్ ఉంది, ఐసెంట్రోపిక్ ఎక్స్టెన్షన్ ప్రాసెస్ ఉంది. అవి ఇచ్చేసి చేసాడు. లేకపోతే మనకి ఏమి ఇస్తాడంటే ప్రెజర్ ఎఫిషియన్సీ ఇస్తాడు. ప్రెజర్ ఎఫిషియన్సీ అంటే ప్లానింగ్ యొక్క ప్రెజర్ ఎఫిషియన్సీ అది కూడా చేసుకోండి. ప్రెజర్ ఎఫిషియన్సీ ర్యామ్ ఎఫిషియన్సీ ఈక్వల్ టు ర్యామ్ ఎఫిషియన్సీ ఇన్ కేస్ అడిగితే ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు P2 dash minus P1 by P2 minus P1. సో ఏదైనా అవ్వచ్చు. ఎఫిషియన్సీ విధి చేసుకుని కూడా మనం ప్రాక్టీస్ చేస్తే దట్ ఈస్ మనకున్న ఈక్వేషన్స్ అన్నీ మన మైండ్లో ఉన్నాయన్నింటినీ వీటి మీద వేస్తే ఆటోమేటిక్ ఏ టెంపరేచర్ T1 నుంచి T1 T2 డాష్ T3 డాష్ T4 T5 డాష్ T5 డబల్ డాష్ T6 T7 డాష్ 8 అంటే నియర్లీ 12 టెంపరేచర్స్ ఉన్నాయి. అంటే 12 స్టేజెస్ ఉన్నాయి ఈ ప్లాంట్లో. ఆ టెంపరేచర్లన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకుని అందులో సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా ఏం లేదు. కంప్రెషన్ ప్రాసెస్ T2 by T1 ఈజ్ ఈక్వల్ టు P2 by P1 హోల్ టు ద పవర్ ఆఫ్ గామా మైనస్ 1 by గామా. అంటే T1 తెలిస్తే T2 ఫైండ్ అవుట్ చేయడం కదా. అలాగే T3 by T4. సో కంప్రెషన్ ఎక్స్టెన్షన్ ప్రాసెస్లో సేమ్ టర్బైన్ ప్రాసెస్లో T4 ఇక్కడ ఉంది. సో T7 to T8 ఉంది కాబట్టి T7 by T8. సో అక్కడ ఉన్న టెంపరేచర్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ 3 అయితే ఆటోమేటిక్గా వీ విల్ గెట్ డిఫరెంట్ టెంపరేచర్స్ అండ్ ప్రెజర్స్ అండ్ ఇట్స్ వాల్యూస్ అన్నమాట. ఒకటికి 10 సార్లు చేయండి, చేస్తేనే కానీ ఎట్టి పరిస్థితుల్లో రాదు ఇది.